సూర్యోదయం చూడాలన్నా, ఆకాశం చూడాలన్నా, మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయాలన్నా చాలా ఇష్టం. అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చానన్నమాట తొందరగా లేచి. వచ్చేసరికి మొక్కల దగ్గర ఈ పిట్ట అయితే కనబడింది. ఇది ఏం పిట్టో పిచ్చుకో తెలీదు. చూస్తా వీడియో తీశానన్నమాట. ఇక అలాగే పైకి చూస్తూ ఉంటే ఒక ఏరోప్లేన్ అయితే పోతూ ఉంది. అది కూడా క్యాప్చర్ చేశాను. ఇక మార్నింగ్ అరౌండ్ 8:30 అట్లా అవుతూ ఉంది. ఫ్రిడ్జ్లో చూస్తే కొంచెం పెసరపిండి ఉంది. అది వేస్తే ఒక 2 దోసలకు అయితే వచ్చింది. అవి నేను తినేసాను వంట చేయడానికంటే ముందు. ఈరోజు లంచ్ బాక్స్ అయితే లేదు, మా సార్ సెలవు పెట్టేశారు. మా సార్కి అయితే వేరే దోసపిండి ఉంది, అది వేసి ఇచ్చాను అనమాట. టమాటా చట్నీతో నేను తినేసాను అనమాట. ఇక నిన్న కడిగిన గిన్నెలు అవి ఉంటాయి కదా, అవి అయితే నేను మొత్తం కిచెన్లో సర్దేశాను. అంటు గిన్నెలన్నీ బయటేసేసి కొంచెం నీళ్ళతో తడిపేస్తే ఆంటీ వచ్చి తర్వాత తోముకుంటుంది కదా అని చెప్పి సింక్లో కూడా నాకు అడ్డంగా ఉండదు, కౌంటర్ టాప్ కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి గిన్నెలు బయట వేసేసి తర్వాత కిచెన్లోకి వచ్చేసి అయితే ఇవాళ నేను పాలకూర పప్పు చేస్తున్నాను. ఈ పాలకూరలో నేను టమాటాలు వేయట్లేదండి, ఎందుకంటే ఏదో స్టోన్స్ అవి ఇవి అంటున్నారు కదా వస్తాయని. అందుకని టమాటా లేకుండా కొంచెం రవ్వ పులుపు వేసుకుంటాను, ఒక్క చిన్న ముక్క చింతపండు. బాగుంది, చాలా బాగుంది టమాటా లేకపోయినా పాలకూరలో. ఆ టేస్ట్ వేర్లేండి. ఇక అది పొయ్యి మీదకి ఎక్కిచ్చేసేసాను. అదైతే విజిలేసేసింది, పక్కన పెట్టేశాను. ఇక చాయ్ పెట్టేస్తున్నాను, మా సార్కి నాకు చాయ్ పెట్టేస్తున్నాను. ఇక ఆంటీ ఈవేళ వర్షం పడుతుందని కొంచెం పొద్దున్నే తొందరగా వచ్చింది. ఇక ఆవిడ కడిగేసింది. వర్షంలో ఎందుకులే ఆంటీ, వద్దు 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 సింక్లో వేస్తాను, మళ్ళీ సింక్లో కడిగేయండి అంటే, ఏం కాదమ్మా అదంతా వర్షం అని చెప్పి పాపం వర్షంలోనే కూర్చొని కడిగేసింది. కడిగేసి అదంతా డస్ట్ అంతా ఎత్తేసేసి నీళ్ళతోటి బాగా కడిగేస్తుంది అనమాట. మాకు సింక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. దానికి ట్యాపు కొంచెం వెనక్కి ఉండడం వల్ల గిన్నెలు కడిగేటప్పుడు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. డ్రైనర్ వేస్తే దాని అంతా సిమెంట్ లాగా లోపల ఇరుక్కుపోయి వాటర్ కూడా చాలా స్లోగా వెళ్తుంది. ఇక ఆవిడ కడిగి వెళ్ళిపోయాక వర్షం అయితే ఆగింది. వర్షం ఆగింది కదా అని చెప్పి నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నాను. వర్షం పడుతుంటే వాషింగ్ మిషన్లో బట్టలు ఎందుకు వేసామని అన్నారు మా వారు. ఏం కాదులే అంటే ఈలోపు వాషింగ్ మిషన్ కూడా తిరిగిపోయింది. అయిపోయాక బట్టలు ఇవాళ కొంచెం అదే మొన్న వాషింగ్ మిషన్ క్లీన్ చేయించానుగా, బట్టలు బయట జాడించుకోవాల్సిన శ్రమ తప్పింది. ఇక బట్టలన్నీ త్వరగా తీసుకెళ్ళి ఆరేసేసాను అనమాట. ఆరేసి అట్టా వచ్చానో లేదో ఇంట్లోకి ఒక 10 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ వర్షం ఎత్తుకుంది. ఇక ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో కుర్చీలో వేసాను. కొన్ని బట్టలు స్టాండ్ మీద వేసాను. వాషింగ్ మిషన్ డ్రమ్ము క్లీన్ అయ్యేంత వరకు నాకు అసలు నిద్రే పట్టలేదు. ఇక డ్రమ్ము క్లీన్ అయ్యాక బట్టలు ఎంత ఫ్రెష్గా హైజీనిక్గా ఉన్నాయి, ఎంత హ్యాపీ అనిపించింది నాకు. బయట పని ముగించేసుకొని లోపలికి వచ్చేసి ఈ కౌంటర్ టాప్ స్టవ్ మొత్తం నీట్గా కాలినేసి క్లీన్ చేసేసుకొని కొంచెం కాళ్ళు చేతులు అవి కడుక్కొని ఫ్రెష్ అయ్యి వచ్చాను. కుండల్లో వాటర్ బాటిల్లో వాటర్ కూడా పట్టేశాను అనమాట. ఈ పూటకి ఇది ఆఖరి ఘట్టం అనుకోవచ్చు. ఒక్కసారి నీట్గా స్టవ్ని చూసుకుంటే మనసుకి ఎంత హాయి అనిపిస్తుందో నాకైతే. ఇక వచ్చేసి సార్ అయితే అన్నం ఉందని అన్నం తినేశారు. పాలకూర పప్పు వేసుకొని అదే ఆకుకూర పప్పు వేసుకొని నేను కూడా చపాతీ ఉంటే చపాతీ తినేసాను. డిన్నర్కి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా సార్ అయితే పొంగల్ చేయమన్నారు. పొంగల్లోకి పల్లి చట్నీ చాలా బాగుంటుంది కదా, అదే మా సార్కి నాకు ఇష్టం కదా అని 4 వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, 4 కొబ్బరి పలుకులు వేసేసి వేయించేసాను. వేయించి అవి పక్కన పెట్టుకున్నాను. ఆ వేడికి ఈ కొబ్బరి పలుకులు కొంచెం నీరున్నా కానీ ఇమిడిపోద్దని చెప్పేసి అవి వేయించేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పొంగల్ పప్పు అంటే పెసరపప్పు 1 గ్లాసు, బియ్యం 1 గ్లాసు, 2 గ్లాసులు పొంగల్ మాకు ఇద్దరికి సరిపోద్ది. మిగలకుండా అంచనా కింద వేసుకుంటే 4 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం 4 మిరియాలు, అలా కొంచెం సాల్ట్, ఉప్పు సరిపడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మా సార్కి మిరియాలు అలా ఇష్టం ఉండదు. అందుకే వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెత్తగా అయిపోతాయి కదా ఉడికిన తర్వాత, చాలా బాగుంటుందని వెల్లుల్లి రెబ్బలు మాత్రం వేసాను, ఉడికించాను. నీట్గా స్టవ్ తుడుచుకున్నాక చూడండి పప్పు అంతా ఎట్ట పొంగిందో. అసలు నాకు ఈ పొంగల్ అంటే ఇదొక్కటే తలకాయ నొప్పి. చాలామంది కుక్కర్లో పెట్టమంటారు కానీ కుక్కర్లో ఇంకా స్మాష్ అయిపోద్ది, అందుకని విడిగా ఉడికించాను అన్నమాట. పోనీలేని చచ్చినట్టు మళ్ళీ నీట్గా క్లీన్ చేసి తుడిచి పక్కన పెట్టేసుకొని ఈ పల్లీ చట్నీ కూడా మిక్సీలో వేసి ఆడించేసాను.
చట్నీ రెడీ అయిపోయింది. ఈ మిక్సీ జార్లు మాత్రం గిన్నెల్లో కడగటానికి వేయను, నేను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటాను, వాటర్ అయితే స్టాక్ చేయను. అలా అయితేనే మిక్సీ జార్లు ఎక్కువ కాలం మన్నుతాయి అని చెప్పి చెప్పారు డెమో ఇచ్చేవాళ్ళు. ఇక పొంగల్లో కూడా కొంచెం నేతి చుక్క వేసుకొని కొంచెం తాలింపు గింజలు ఎండుమిరపకాయ వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పొంగల్కి ఎప్పుడైనా నెయ్యితో తాలింపు వేసుకుంటేనే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ పొంగల్ వండినా కానీ గిన్నె ఖాళీ అయిపోద్ది ఆ రోజు. ఇక ఫస్ట్ అయితే మా సార్కి అయితే సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇందాక పప్పు పొంగిందిగా, ఫైనల్గా ఇంకోసారి క్లీన్ చేసేసుకుంటే మనసుకి హ్యాపీగా ఉంటుంది. ఇదండి మా వీడియో, ఇంతే ఇవాళకి. మా వీడియోస్ నచ్చినట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఎంతో కొంత ఛానల్ గ్రో చేసుకోగలుగుతాను. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బాయ్.